మనతో పాటు మెట్టు కూడా కార్పొరేటర్ సునీత ఉన్నారు. తెలంగాణలో జరుగుతున్న తాజా పరిణామాలు హరీష్ రావు గారిని చిట్టు విచారణకు పిలిచింది. అసలు ఏం జరుగుతుంది? బీఆర్ఎస్ నేతలపై కక్షపూరిత చర్యలు తీసుకుంటుంది కాంగ్రెస్ ప్రభుత్వం. నిన్న హరీష్ అన్న గట్టి వార్నింగ్ ఇచ్చిండు. వార్నింగ్ దానికి రిప్లై ఇవ్వాలా? అంత దమ్మున్న మొగోడైతే. అంతేగాని ఇప్పుడు పిచ్చి పిచ్చి కేసులు పెట్టుకుంటే ఏమొస్తుంది? అందరి మీద పెడతాడు కేసులు. ఎవరి మీద పెట్టాడు ఆయన? అందరి మీద సోషల్ మీడియాలో మీద పెడతాడు. మన కేసీఆర్ గారి మీద పెడతాడు, హరీష్ రావు మీద పెడతాడు, కేటీఆర్ అందరం బీఆర్ఎస్ బల్గం మీదనే పెడతాడు. ఆయనకు ఉన్నదే ఆ పని. ఇంకోటి దొంగ సర్టిఫికెట్లు మారుస్తాడు కదా, పేర్లు మారుస్తాడు చూడు, అవి ఒక పేర్లు మారుస్తాడు. మొన్న తెలుగు తల్లి విగ్రహం పేరు మార్చిండు, అన్నపూర్ణ పేరు మార్చిండు. ఇక ఇట్లనే మా సికింద్రాబాద్ దగ్గరకు వస్తున్నాడు. ఏంటంటే ఇవే పనులు చేసుకుంటూ కూర్చుంటాడు కాబట్టి ఇక ఆయనకి ఇవే. అప్పట్లో తొండలు అమ్మిండు, అప్పట్లో లాగులు అమ్మిండు. ఆ లాగేసుకున్నప్పుడు తొండలు పోయినాయి. ఇక అన్ని ఇవే పనులు ఆయన చేసేటి. కానీ ఇంకా ఆడ ఉన్నది ఏం లేదు. ఆయన ఒక సీఎం అనే హోదా మర్చిపోయి వేస్ట్ లెక్కలు చేస్తున్నాడు. ఏంటంటే ఇప్పుడు మీరు చూస్తున్నట్టయితే టీవీలలో చూస్తారు, జోక్స్ కామెడీస్ చూస్తారు చూడండి, అట్లా అనిపిస్తుంది మాకైతే. ఆయన సీఎంని అట్లా జోక్లో ఏంటంటే ఇప్పుడు ఒక చిల్లరగా మేము ఒకటి ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఎంత చిల్లర సీఎం చూడండి. సమ్మక్క సారక్క దగ్గర చెట్టు దగ్గర 2500 తీసుకున్న సీఎంని ఫస్ట్ చూస్తున్నా. ఇప్పటివరకు ఏ సీఎంని చూడలే. ఇక్కడ ఒక చెట్టు నీడకుంటే అప్పట్లో కేసీఆర్ గారు ప్రజలకు ఇబ్బంది అవుతుందని రోడ్లు వేసిరు, నల్లలు వేసిరు, బాత్రూమ్ లెటర్స్ వేసిండు కేసీఆర్ గారు. ఇప్పుడు ఉన్నాయంతా తీసేసి అమ్మోరిని కనిపించకుండా చేసి స్తంభాలు వేసి ఆ సిమెంట్ పోల్స్ వేసి ఏంది అవతరం ఉన్న దుమ్మంతా మళ్ళీ లేపినావు. ఇంతవరకు ఒక రోడ్డు లేదు, అక్కడ బ్రిడ్జ్ లేదు, ఏది లేదు. ఇంకా చెట్టుకు 2500. నీకేమైనా ఉందా తెలివి? అందుకోసం అంటున్నాం. ఇప్పుడు వచ్చే జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో ఈ సమ్మక్క సారక్క అనేది ఒక ఒక బ్రాండ్. అట్లాంటిది కొన్ని కోట్ల మంది వచ్చే ప్రజలని మీరు ఇది చేస్తున్నారంటే ఈరోజు ఎంత ఇది అంటే ఒక చెట్టు నీడనే నువ్వు అమ్ముకుంటున్నావు అంటే ఒక మనిషి కూడా నువ్వు వాడు నిలబెట్టి మీ కాంగ్రెస్ నాయకులను ఒక్కొక్క దగ్గర నిలబడి ఆ నీడ కూడా అమ్ముకునే పరిస్థితి వచ్చింది నీది. త్వరలో మున్సిపల్ ఎలక్షన్స్ వస్తున్నాయి. ఎట్లా ఉండబోతుంది బీఆర్ఎస్ హవా? మేము 150 నుంచి 300 చేసిండు. ఆ 150కే చక్కగా లేదు ఇంతవరకు. 2 కోట్లను మురిపించింది అమ్మ దొరసాని మేయర్ గారు. 2 కోట్లు అని ఆ కోడిని చూసి ముంగడ నిలబెడతారు చూడండి, అట్లా అయిపోయింది. ఆ 2 కోట్లు లేదు, దాని బోంద లేదు, ఏది లేదు. ఆ 2 కోట్లు కాదు, 1 కోటి కూడా లేదు. నేను చెప్పేది ఏంటంటే మేము చేసిన ఏవైతే ప్రజలకు పనులు చేసినామో, సీసీ రోడ్స్ కానీ నాలాస్ కానీ ఏమైనా కానీ మేము చేసే పనులే కానీ ఈరోజు వరకు ఏం లేదు. కేసీఆర్ గారు ఏం చేయలేదండి. ఒక్క మహిళ ఈరోజు నీళ్ళ ట్యాంక్ దగ్గర పోతే ఎంత ఇది ఉంటుందో ఇంటింటికి నల్లబెట్టిండండి కేసీఆర్ గారు. కేసీఆర్ గారు నువ్వు చీరిస్తే వేస్తారా? రేవంత్ రెడ్డి చీరిస్తే ఓటేస్తారా? కేసీఆర్ గారు ఎంతమందికి ఏమేమి చేసిండు అంత తెలియదా? కాబట్టి ఈ సర్పంచ్లో కొంచెం బుద్ధి చూపించారు, ఈ జెడ్పీటీసీ ఎంపీలో తగిన బుద్ధి చూపిస్తారు, జిహెచ్ఎంసీలో అయితే మొత్తం కొట్టినట్టే చూపిస్తారు. ఇంకా నెక్స్ట్ వచ్చే ఎమ్మెల్యే ఎలక్షన్స్లో అయితే ఇక ముఖం లేకుండానే చేస్తాడు. ఎట్లా ఇప్పుడు హరీష్ రావు గారు ఈ సిట్టు విచారణకు పోవడంలో భాగంగా ఈ కౌన్సిల్ ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి డైవర్షన్ అనుకోవచ్చే? డైవర్షన్ కాదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి ఏంటంటే ఇప్పుడు కేటీఆర్ గారిని హరీష్ రావు గారిని వాంటెడ్లీ అరెస్ట్ కూడా చేస్తారు ఏం లేకున్నా కానీ. ఎందుకంటే కేవలం నేను ఒక కార్పొరేటర్, నాకే ఈరోజు పోలీస్ వాళ్ళు ఫోన్ చేసి ఇస్తున్నారంటే రేపు వాళ్ళ మీద కాదని ఏముంది గ్యారంటీ కంపల్సరీ ఇస్తారు. ఎలక్షన్స్ ముంగట ఏం పని పట లేదు. మొన్న మీరు చూసిరు, మొన్న ఎలక్షన్స్ ప్రతి ఒక్కరు చెప్పేది దొంగ ఎలక్షన్సే అని అన్నారు. కాబట్టి మేము ఏమంటున్నామంటే ఇప్పుడు ఆయన చేసేటి అన్ని దొంగ ఎలక్షన్స్కి ఏం చేయాలా? ఇట్లాంటి పనులే చేసుకుంటూ కూర్చోవాలా? ఈ కేసు ఆ కేసు లొట్టపిసి కేసు అని పెట్టుకుని ఈ చిట్టినాయుడికి ఏం పని పట లేదు. ఇక ఏం చేస్తాడంటే ఇక ఇవే పనులు చేస్తాడు. ఇప్పుడు పోతున్నాడు కదా విదేశాలకు, మరి ఆయన కూడా బాత్రూంలు కడిగేసి వస్తారో మరి ఏం చేస్తాడో తెలియదు. కానీ ఏంటంటే ప్రతి ఒక్క చదువుకున్న వాళ్ళు చదువుకోనికే పోతారు విదేశాలకు కూడా, ఏమి బాత్రూంలు కడగడానికి ఏనికి పోరు. కాబట్టి మేము ఏమంటున్నామంటే మీరు ఒక సీఎం, మీరు ఇచ్చిన 420 హామీస్, ఆ 420 మనిషికి నేను ఏం చెప్తున్నా అంటే హామీని నెరవేరిస్తే బాగుంటుందని కోరుకుంటున్నాను. దాదాపు సికింద్రాబాద్ పేరు మార్చుతున్నారని ఈ మధ్య మీరు ఉద్యమం కూడా చేయడం జరిగింది. సికింద్రాబాద్ పేరు మార్చి ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే దాదాపు దీనికి 200 ఏళ్ళ చరిత్ర ఉంది. మీరు పుట్టి పెరుగుంటారు ఆ మెట్టుగూడలని, ఆ ఛాన్స్ ఉందంటారా? మేము ఒకటి చెప్పాలంటే అండి, మేము ఇక్కడ పుట్టి పెరిగినాము. మా ఫాదర్లు కానీ అందరు గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరు. అది సికింద్రాబాద్ అంటేనే ఒక లస్కర్, సికింద్రాబాద్ బోనాలు అంటేనే ఒక లస్కర్. అట్లాంటిది ఇప్పుడు సికింద్రాబాద్ అమ్మవారు
టెంపుల్ బోనాలు అంటారు. అదొక పేరు ఎట్లుంటుందంటే మల్కాజ్గిరి బోనాలు అని పెట్టాలా. ఏం మనిషి ఉండని కొంచెమైనా ఆలోచించి పెడతాడా, మరి ఏం చేస్తాడో అర్థం కాదు. ఆయన ఎందుకు పేర్లు మారు ఫస్ట్ ఏమంటున్నామంటే 6 గ్యారెంటీలు ఇవ్వమంటారు. నీ పేరు మార్చే దగ్గర ఊకుంటే కూడా మేము ఊకోము. ఎందుకంటే సికింద్రాబాద్ ఎక్కడ, మల్కాజ్గిరి ఎక్కడ, అక్కడ నుంచి ఇక్కడ పిఎస్కి వచ్చే వరకు మనుషులు ఇంకా కొట్టుకొని చచ్చిపోతారు. కాబట్టి మేము ఏమంటున్నామంటే మా సికింద్రాబాద్ మాకే ఉంటుంది. ఒకవేళ మా సికింద్రాబాద్ని ఏమైనా చేస్తే కూడా మేము ఊకోము. కాబట్టి మొన్న చూసింది జస్ట్ మేము ప్రాక్టికల్సే చేసినాం, వేరేగా ఉంటుంది ఇంకా ముందు ముందు. కాబట్టి మేము ఏమంటున్నామంటే ఇంకా మా 20-30 వేల జనాభా మొన్న సరిపోలేదు కాబట్టి ఇంకా భారీ ఎత్తున కూడా దిగుతాం. కాబట్టి ఆ భయానికే నైట్ క్యాన్సిల్ చేసిండు మాది. అంటే ఎంత భయపడ్డాడో రేవంత్ రెడ్డి గారు అర్థం చేసుకోరు. కాబట్టి ఒక మహిళని ఈరోజు కోటేశ్వరం చేస్తాన్న ముఖం లేదు నీకు. ఈరోజు వరకు కూడా మహిళలను అరెస్ట్ చేపిస్తావు, మహిళలకు చీరలు ఇప్పిస్తా అన్నావు, చీరలు లేవు, ఏం లేవు. మరి మొన్నటిదాకా మరి క్రిస్టమస్ వచ్చింది, మరి చీరలు వంచలేవు. అంటే 7 ఎలక్షన్స్ ఉంటే ఆడ చీరలు కుక్కర్లు వంచడానికే ఉన్నాడు కానీ ఇంకా ఏం లేదు. మరి ఇప్పుడు రైతు బంధు ఇస్తాను ఏది మా దళితులు కేసీఆర్ గారు 10 లక్షలు ఇస్తే 13 లక్షలు అన్న విధవ ఎక్కడ పోయిండు? ఆ విధవ ఎక్కడ పోయిండు? విదేశాలకు పోతున్నాడు. మేము ఆ విధవకి మేము ఏం చెప్తున్నాం అంటే దళితులు కానీ ప్రతి ఒక్క బీసీల వర్గాలు కానీ అన్ని వర్గాలకు ఏవేవి చెందుతుండేనో కేసీఆర్ గారు ఏమేమి హామీలు ఇచ్చిండో అవి చేసిండు. కాబట్టి మీరు కూడా హామీలు ఇస్తే బాగుంటుంది. వచ్చే జిహెచ్ఎంసీ ఎలక్షన్లో తగిన బుద్ధి చెప్తారు ప్రజలు. ఎందుకంటే ఇక్కడ భారీ ఎత్తున గెలిచిన మా ఎమ్మెల్యేలు ఇక్కడ బీఆర్ఎస్ వాళ్ళే కాబట్టి తగిన బుద్ధి చెప్తారు ప్రజలు. కాబట్టి ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు మీరు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడండి. ఊరేయడం మీకే కాదు మాకు కూడా వచ్చు ఫోటోలకు. మేము ఫోటోలకే వేస్తామేమో, మేము మాటలు అంటే మీరు చచ్చిపోవాలా. కాబట్టి మీరు ఊరేసుడు తొండలిడుసుడు ఇవన్నీ చీఫ్ పనులు మానేసేయండి. మీరు ఒక సీఎం అనే హోదా మర్చిపోయి మాట్లాడుతున్నారు. తెలంగాణలో సీఎం కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేసి ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి అంటున్నారు. అలా సాధ్యపడిద్దా? ఆయన సెక్రటరీ ఉంది, ఆనవాళ్ళు జరుపుమనండి. యాదగిరిగుట్ట ఉంది, ఆనవాళ్ళు జరుపుతాడా? చెడిపోయేది ధైర్యం ఉందా? మసి చేస్తారు, పబ్లిక్ ఊకుంటారా? యాదగిరిగుట్ట అంటే ఏంది? మొన్న పోయి కూర్చొని వచ్చి పూజలు చేసిండు కదా, తెలియదా? యాదగిరిగుట్టని ఎట్లా చేసిండు కేసీఆర్ గారు? సెక్రటరీ ఉంది, ఇప్పుడు పోయి ఆయనే కూర్చుంటుండు. ఆయనకు తెలివి లేదా? మరి ఆనవాళ్ళు మార్చమనండి. ఒక బ్రిడ్జ్ మార్చినావు తెలుగుతారు, ఇప్పుడు ఫ్లైఓవర్లు మార్చకుండా ఇవి కేవలం ఏమీ లేదు. మేము డబుల్ బెడ్రూమ్లను ఇచ్చినాం, మళ్ళీ కేసీఆర్ పేరు లేదు, కేటీఆర్ గారి పేరు లేదు, డబుల్ బెడ్రూమ్ ఇచ్చినాము అంతే. నువ్వు ఇంద్రమ్మని నిలుస్తున్నావు. నేను ఆయనకి ఏం చెప్తున్నా అంటే ఒక ఇటుక పెట్టనోడు కూడా ఇవాళ ఇంద్రమ్మ పేరు పెట్టడానికి సిగ్గు అనేది ఉండాలి. బీఆర్ఎస్ కేడర్ బలంగా ఉందంటారా? ఒకవేళ బలంగా ఉంటే రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ని పాతాళంలో తొక్కేస్తాను, 100 మీటర్ల లోతుకు తొక్కేస్తారని కామెంట్ చేయడం జరిగింది. ఫస్ట్ ఆయన తొక్కుడు కాదు, ఆయన ఎంతున్నాడు ఆయన చూసుకోమనండి. ఆయన ఎంతున్నాడు, ఆయన తొక్కుతే ఏడికి పోతాడు ఆయనను చూసుకోమనండి ఫస్ట్. ఇక మేము చెప్పేది అవసరం లేదు. దాదాపు టీడీపీకి సపోర్ట్గా ఖమ్మం మహాసభలో మాట్లాడడం జరిగింది. అంటే ఇంకా ఆయన ఏమన్నా టీడీపీ కేడరే అనుకుంటున్నాడే, కాంగ్రెస్ అనుకుంటున్నాడు? ఆయన బీఆర్ఎస్ కదా, అందరికీ తెలుసు. ఆయన బీఆర్ఎస్ మనిషే కాబట్టి బీఆర్ఎస్లోకించి ఆయనను బొంద పెడితే అప్పుడు ఎన్టీఆర్ గారికి శాంతి కలుగుతుంది. ఎందుకంటే ఫస్ట్ బీఆర్ఎస్లోకించి పోయిన విధవ ఆయననే, మన రేవంత్ రెడ్డి. కాబట్టి ఆయనను బొంద పెట్టిరనుకో ఎన్టీ రామారావు గారికి చాలా హ్యాపీగా ఉంటారు. ఎట్లా హరీష్ రావు గారు కేసులోంచి బయటకు వస్తారనుకున్నారు? జస్ట్ విచారణలో భాగమేనంటారా? ఎందుకు రారండి? ఆయనలాగా ఏమన్నా దొంగ పనులు చేసిండా? ఏమన్నా దొరికిండా? ఇదే మెట్టుగూడలో దొరకబట్టిన దొంగ రేవంత్ రెడ్డి. మా మెట్టుగూడలో తారనక దొరికిన రేవంత్ రెడ్డి. ఆయన దొంగను వదిలేసి మా హరీష్ రావు గారు ఏం చేయను పట్టుకొని పోతుంటే ఎవరు మాట్లాడితే వాళ్ళని పట్టుకోపోతారా? ఎవరు చేస్తే వాళ్ళని ఇది చేస్తారా? అంటే ఇప్పుడు నా మీద కూడా ఉంది, నా మీద కూడా చేస్తారా? అవన్నీ పిచ్చి భ్రమ అయినాయి. ఆ భ్రమలనే ఉన్నాడు. కాబట్టి ఆయన ఒక సీఎం అనేది మర్చిపోయి ఇది చేసుకుంటున్నాడు. కాబట్టి ఆయన అదొకటి గుర్తుపెట్టుకోవాలా.